దేవుని ఆలోచన మనిషికి మంచిదా కాదా? ఖచ్చితంగా మంచిదే కదా. దేవుని ఆలోచన మనందరికీ కావాలి. కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు మనల్ని ఇబ్బందులకు నెట్టేస్తాయి. అడగాలి అన్న ఆలోచన మనలో ఉండకుండా నేను అడిగేది ఏంటి, నేను తెలుసుకునేది ఏంటి, నాకేం తెలియదా ఏంటి, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, లేదా డాక్టర్ అయ్యాను నేను, లేకపోతే మంచి స్కాలర్ ని పిహెచ్డి చేశాను నేను, లేదా డబుల్ డిగ్రీలు నాకు ఉన్నాయి, ఎంఫిల్ చేశాను నేను, అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను, లేదా అంత చదువుకోవాలంటే నాకు తెలియదా అన్నట్టుగా చాలా మంది తమ సొంత జ్ఞానాన్ని జీవితానికి ఆపాదించి నష్టాల ఊబిలో కురువుపోయేవారు చాలా మంది ఉన్నారు. ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. జాన్ ఎఫ్ కెనడీ అనబడే అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒక కుమారుడు ఉండేవారు. చాలా చక్కని యవనస్తుడే. అయితే అతనికి ఒక ఉత్సుకత ఏంటంటే విమానాలు నడపాలనే ఆలోచన అతనికి ఉండేది. మరి వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ గారు కదా, వెంటనే పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. చిన్న చిన్న చార్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఆ ఫ్లైట్స్ లో అటు ఇటు తిరిగి విమానాన్ని నడిపాడు. ఆ లైసెన్స్ ఇచ్చేశారు అతనికి. ఇచ్చిన తర్వాత ఒక రోజున తన భార్యను తన బిడ్డను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తానన్నాడు. అప్పుడు అందరూ ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే, బాబు నువ్వు నడుపుతున్న ఫ్లైట్ మాన్యువల్ ఆపరేషన్ ఉంటుంది, అది ఆటోమేటిక్ కాదు, అది మాన్యువల్ గా నువ్వు ఆపరేట్ చేయాలి. నావిగేషన్ అంతా కూడా మాన్యువల్ గా చేసుకోవాలి. బయట చూస్తే వాతావరణం బాగాలేదు, మబ్బులు ఉన్నాయి, వర్షం వస్తా ఉంది. నువ్వు ఫ్లైట్ కనుక ఈ సమయంలో తీసుకెళ్ళావంటే నువ్వు గమ్యాన్ని చేరుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. నువ్వు నడపలేవని కాదు కానీ పరిస్థితులు బాగాలేదు, వద్దని చెప్పి. అయినా కానీ మీ మాటలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. నా యొక్క కెపాసిటీ మీకు తెలియదు, నా జ్ఞానం మీకు తెలియదు, వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్న మబ్బుల్లోంచి నాకు కావాల్సినట్టుగా నేను ఫ్లైట్ ని తీసుకెళ్లిపోతానని చెప్పి జాన్ ఎఫ్ కెనడీ కుమారుడు, చాలా అద్భుతమైన యంగ్స్టరే, వెరీ హ్యాండ్సమ్ బాయ్, చక్కని భార్య బిడ్డ ఉన్న ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని ఫ్లైట్ ఎక్కించేసి తీసుకెళ్ళిపోయాడు. ఫ్లైట్ వెళ్ళింది, మబ్బుల్లోకి ఇరుక్కుపోయాడు. ఎటు వెళ్లాలో తెలియట్లేదు. ఆ ఆటోమేటిక్ నావిగేషన్ అయి ఉంటే బానే ఉండేది, కానీ మాన్యువల్ నావిగేషన్ లో అతడు ఎటు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి ఆ ఫ్లైట్ ని తీసుకెళ్లి క్రాష్ చేశాడు. తన భార్య బిడ్డ చనిపోయారు. అమెరికా చరిత్రలో చాలా మంది ఏడ్చారు. ఎందుకోసం తెలుసా? జాన్ ఎఫ్ కెనడీ కుమారుడు ఫ్లైట్ కూలిపోవడం వల్ల చచ్చిపోలేదు, పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ఏమయ్యాడు, చచ్చిపోయాడు. ఆ రోజు వద్దు అని అనేక మంది అంటున్నా గానీ కావాలని వెళ్ళిపోయాడు. చాలాసార్లు మన ఆలోచనలు అలాగే డిజాస్టర్లకు తీసుకెళ్లిపోతుంటాయి, ఇబ్బందులకు నెట్టేస్తుంటాయి, మానసికంగా కృంగిపోతుంటాం, శారీరకంగా అలసిపోతూ ఉంటాం, స్పిరిచువల్ గా మన జీవితాల్లో పతనావస్థలకు రావడం కారణం ఏంటంటే దేవుని ఆలోచనలు ప్రక్కన పడుతున్నామేమో. కానీ యోబు అంటున్నాడు, దేవుని రహస్యము, ఆయన ఆలోచన, ఆయన గైడెన్స్, ఆయన లీడింగ్, ఆయన నడిపింపు ఎప్పుడూ కూడా నా గుడారం మీద ఉంది అని.